ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది ఇదే. మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వారు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క 2026వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మెరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా, ఏ డిసిజన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మనస్పర్ధల కారణంగా ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యుల మధ్య గొడవలు తలెత్తి అది మీకు యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి.
అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏవైనా లోన్ల కోసం మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకటం లేదని నిరాశలో కూరుకొని పోయారు. అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం కార్యానికి హాజరవుతారు. అక్కడ ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే భవిష్యత్తులో పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో గత కొంతకాలంగా ఒక పనిని చేయాలి అనుకుంటున్నారు, కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆటంకాలు వస్తున్నాయి. అటువంటి పని ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు ఈ పని పూర్తి చేయడం విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీకు పని విషయంలో సహాయపడతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. కుంభరాశి రాశికి చెందిన విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఎవరైతే చదువులో ఏకాగ్రత లేక నిరాశలో ఉన్నారో ఈరోజు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఖచ్చితంగా సిలబస్ని చాలా వరకు కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన పురుషుల విషయంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామి కారణంగా కొంత డిసప్పాయింట్కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువురి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే స్త్రీకి సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే గృహిణులు కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకునే వ్యక్తుల ముందుకే ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2026వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ సోమవారం అనేది ఉండబోతుంది. కానీ ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో ఇతరత్ర వ్యవహారాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా 1కి 4 సార్లు ఆలోచించండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. శ్రేయోభిలాషులతో మాట్లాడండి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. మీడియేటర్స్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కళ నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలం అవుతున్నారు. అయితే వారు ఈ యొక్క కాల్ని కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెబుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావటం లేదు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశం రావటం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం రావటం కానీ జరుగుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా సన్నిహితుల ఇళ్లలో కావచ్చు ఒక శుభవార్తను ఎందుకంటే చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.